హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే వెంటనే ఇలా చేయండి. మీ తలరాత మారిపోతుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కొన్ని వస్తువులను ఖచ్చితంగా చూడాలని మన వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే పొరపాటున కూడా కొన్ని వస్తువులను చూడకూడదు. ఉదయం నిద్ర లేవగానే ఏ వస్తువులు చూస్తే అదృష్టం కలుగుతుంది, అలాగే ఏ వస్తువులు చూస్తే దురదృష్టం వెంటాడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలా మందికి తెల్లవారుజామునే మెలకువ వస్తుంది. మరి ముఖ్యంగా ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో ఎవరికైతే మెలకువ వస్తుందో అలాంటి వారిపై దేవతల ఆశీర్వాదం ఉంటుందట. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలెగిస్తే ఈ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అయితే ఉదయం నిద్ర లేవగానే ముందుగా మన అరచేతులను చూసుకోవాలి. అరచేతులను కళ్ళకు అద్దుకొని మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసొస్తుందని, లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందని మన నమ్మకం. ఇంటి ఇల్లాలిని లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్ర లేవగానే ఆడవాళ్ళు సూర్యుడు వచ్చాక నిద్ర లెగిస్తే మీ ఇల్లంతా సమస్యలతో నిండిపోతుంది. ఆడవారు నిద్ర లేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్ళకూడదు. ఇలా వెళ్ళడం వల్ల అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. తద్వారా ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఆడవారు నిద్ర లేవగానే ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి. ఏ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో ఆ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. ఆ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. బొట్టు లేని స్త్రీలను, అలాగే జుట్టు విరబోసుకున్న ఆడవారిని ఉదయం నిద్ర లేవగానే చూడకూడదు. తద్వారా మీ జాతకంలో దురదృష్టం పెరుగుతుంది. మరి ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే లక్ష్మీదేవి ఫోటోని చూడాలి. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత కాబట్టి ప్రతిరోజు లక్ష్మీదేవి ఫోటోను చూస్తే విపరీతమైన ఐశ్వర్య ప్రాప్తి త్వరలోనే కలుగుతుంది. ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తులసి మొక్కను చూసిన, తులసి కోట చూసిన కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే 3 దేవతల ఆశీర్వాదంతో మీ ఆయుష్ పెరుగుతుంది. మన హిందూ ధర్మంలో కర్పూరానికి దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా కర్పూరాన్ని చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది అని నమ్మకం. అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అలాగే ఎరుపు రంగు శుభానికి గుర్తు. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే కుంకుమ చూస్తే మీ ఇంటికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి సంపద కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. మరి ముఖ్యంగా ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ మంగళసూత్రాన్ని చూసి కళ్ళకు అద్దుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ సౌభాగ్యం నిలుస్తుంది. మీ భర్తకు అలాగే మీ పిల్లలకు కూడా మంచి జరుగుతుంది. ప్రతి ఒకరు తప్పనిసరిగా ఉదయాన్నే సూర్యుడిని చూడాలి. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసుకుంటే మీ జాతక దోషాలు అన్నీ తొలగిపోయి అద్భుతంగా మీ జీవితం మారిపోతుంది. మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఈ అలవాటు ఉంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చి ఏర్పడినట్టే. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకున్నట్లు అయితే దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాత అద్దంలో ముఖం చూసుకొని తల దువ్వుకోవాలి. అలాగే మనలో చాలామంది ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే ముందుగా వంటగదిలోకి వెళ్ళి సింక్లో ఉన్న ఎంగి పాత్రలను శుభ్రం చేస్తారు. కానీ పొరపాటున కూడా ఇలా చేయకూడదు. దీనివల్ల మీకు దరిద్రం వెంటాడుతుంది. ఎర్ర గులాబీ పూలను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఉదయాన్నే గులాబీ పువ్వులను చూసి అదృష్టంతో పాటు విపరీతమైన ఐశ్వర్యం కూడా మీకు కలిసొస్తుంది. మన హిందూ ధర్మ సాంప్రదాయంలో బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే బంగారం చూస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా అవుతుంది. అలాగే మన ఇంటి గుమ్మానికి లక్ష్మీదేవి ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఇంటి గుమ్మాన్ని చూస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మీ ఇంటి సిరి సంపదలకు తీసుకువస్తుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే మంచం పైన నుండి కాలు కింద పెట్టే ముందు భూమాతకు నమస్కారం చేయాలి. ఇలా ప్రతిరోజు భూమాతకు నమస్కారం చేసి కాళ్ళు కింద పెడితే మీ జీవితంలో ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి. ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు గోమాత ఎదురొస్తే మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. అలాగే ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ ముఖాన్ని
శుభ్రం చేసుకొని మీ వంటింట్లోకి అడుగుపెట్టండి. పాలు లేదా పెరుగును చూస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఉదయం నిద్రలేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులను చూడకూడదు. నలుపును అపశకనంగా భావిస్తారు. కాబట్టి ఉదయాన్నే నలుపు రంగు చూస్తే మీకు కీడు సంభవిస్తుందని. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి ఉదయాన్నే కొబ్బరికాయను చూస్తే డబ్బు పరంగా బాగా కలిసొస్తుందని, మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని వేద పండితులు వివరిస్తున్నారు. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే మంత్రాలు, గుడి గంటలు మోగడం ఇలాంటివి వినిపిస్తే మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని, అలాగే ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వాళ్ళ పాదాలను చూడకూడదు. అలా చూస్తే వారికున్న దురదృష్టం మొత్తం మనకు చుట్టుకుంటుందట. అలాగే ఉదయం బయటికి రాగానే ఏదైనా తెల్లటి పక్షి కనిపిస్తే మీరు ఏదో ఒక మంచి శుభవార్తను వినబోతున్నారని అర్థం. అలాగే చాలామంది ఇళ్లల్లో పెంపుడు జంతువులు ఉంటాయి. అయితే ఉదయాన్నే ఎట్టి పరిస్థితుల్లోనూ పెంపుడు జంతువులను చూడకూడదు. దీనివల్ల మీ జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. ఇక చదువుకునే విద్యార్థులు ఉదయం నిద్ర లేవగానే గాయత్రి మంత్రాన్ని చదివితే విద్యలో గొప్ప స్థాయికి చేరుకుంటారు. మీ భవిష్యత్తులో కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే ఉదయం నిద్ర లేవగానే నెమలి ఈకలు, తామర పువ్వు, పచ్చని ప్రకృతి చూస్తే ఆ రోజంతా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రకృతి చిత్రపటాలను మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. ఉదయాన్నే నెమలి ఈకలు చూస్తే మీ కుటుంబంలో కలహాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. మీ పూజ గదిలో నెమలి ఈక పెట్టుకుంటే మీ ఇంటిలో డబ్బు కొరత సమస్యలు అనేటివి వెంటనే తీరిపోతాయి. ఉదయం నిద్రలేచిన వెంటనే దుప్పట్లను మడత పెట్టాలి. లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుందని అర్థం. అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత ఓం నమ శివాయ అని మంత్రాన్ని చదవండి. శివ పంచాక్షరి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఈ మంత్రాన్ని చదివితే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అదేవిధంగా ఆడవారు ఉద్యమ సమయంలో చేసే ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లండి. ప్రతిరోజు ఈ నియమాన్ని పాటిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మీ కుటుంబంలో సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మనలో చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో ఉన్న గడియారాన్ని చూస్తారు. టైం ఎంత అయిందో తెలుసుకోవడం కోసం ముందుగా గడియారాన్ని చూస్తారు. అయితే విరిగిన గడియారాలను లేదా ఆగిపోయిన గడియారాలను ఉదయాన్నే చూడకూడదు. దీనివల్ల మీకు చెడు జరుగుతుంది. అలాగే ఉదయం నిద్రలేవగానే మన నీడను కూడా చూడకూడదు. ఉదయాన్నే మన నీడ చూస్తే ఆ రోజంతా మన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు ఇలాంటి పదునైన వస్తువులను కూడా ఉదయాన్నే చూడకూడదు. ఉదయాన్నే ఈ వస్తువులను చూస్తే మీ మనసులో చెడు ఆలోచనలు మొదలవుతాయి. ఉదయం స్నానం చేసిన తర్వాత మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోండి. ప్రతిరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే ఆ రోజంతా మీకు అద్భుతంగా ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయాన్నే దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు దీపారాధన జరుగుతుందో వారు సుఖ సంతోషాలతో ఉంటారు. అలాంటి ఇళ్లల్లో దేవతలు ప్రవేశిస్తారు. అలాగే మనలో చాలా మంది ఇంటి గుమ్మానికి దిష్టి యంత్రాలను కట్టుకుంటారు. అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంటి గుమ్మానికి కట్టిన దిష్టి యంత్రాలను కూడా చూడకూడదు. ఇక ఇంట్లో ఉన్న పాత వస్తువులను అలాగే పగిలిన వస్తువులను ఉదయాన్నే చూడకూడదు. ఇది దురదృష్టాన్ని పెంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.